రాజకీయంగా ఎప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయో ఎవ్వరికి రావో ఏం సమజగాకుంటూనే ఉంటుంది. రకరకాల సమీకరణాలు, కులాల లెక్కలు, రాజకీయంగా పాయిదావుడు ఇట్లా చాలా తీర్ల లెక్కలేసుకొని పార్టీలు అవకాశాలు ఇస్తుంటాయి. అట్లా కొంతమందికి మస్తు టాలెంట్ ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడేంత మాట బలం ఉంటుంది. కానీ ప్రజాసేవ చేసేటందుకు మాత్రం అవకాశాలు రావు. గసుంటి లీడర్లకు ఇవాళ 2 పార్టీల నుంచి ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం వచ్చే వరకు కార్యకర్తలు మస్తు ఖుషి అవుతున్నారులా. మరి ఆ కథ ఏందో చూద్దాం పని. అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్. తెలంగాణ రాజకీయాల్లో ఈ ఇద్దరు గురించి తెలవనోళ్ళు లేరనే చెప్పాలి. మాల మహానాడు అధ్యక్షునిగా పనిచేసిన అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రం కోసానికి జరిగిన ఉద్యమాల సుతం గట్టిగానే పాల్గొన్నాడు. రాష్ట్రం ఏర్పాటైనాక 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తికెంచి పోటీ చేసిండు గాని కొద్ది ఓట్లతోనే ఓడిపోయిండు. ఇక మొన్నటి ఎన్నికల్లో మాత్రం టికెట్ రాలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసానికి బగ్గానే పనిచేసిండు. పార్టీ అధికారంలోకి వచ్చి గిన్ని రోజులు గడిచినా ఇంకా ఏం పదవి రాలేదు. అచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. ఎట్టకేలకిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించటాలకు దయాకర్ అన్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక దాసోజు శ్రవణ్ ప్రజారాజ్యం తరపున 2009 ఎన్నికల్లా సికింద్రాబాద్ కెంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. అటెన్క కారు పార్టీలో చేరి తెలంగాణ కోసం బగ్గనే కొట్లాడిండు. జైళ్లకు సుతం పోయిండు. కాకుంటే 2014 ఎన్నికల్లా కారు పార్టీ తరపున టికెట్ ఇయ్యకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందుగాల పువ్వు పార్టీలో కూడా చేరిండు గాని కొద్ది రోజులకే మళ్ళా కారు పార్టీలో చేరి పనిచేస్తున్నాడు. ఇక పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది గాని గవర్నర్ తమిళసై మేడం ఒప్పుకోకపోయే వరకు ఎమ్మెల్సీ కాలేకపోయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కారు పార్టీ ఛాన్స్ ఇచ్చే వరకు ఇవాళ పార్టీ లీడర్లు అందరితోనే కలిసి నామినేషన్ వేసిండు. మొత్తానికైతే తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ నామినేషన్ ఇస్తే సిపిఐ తరపు నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ వేసిండు. కారు పార్టీకెంచి దాసోజు శ్రవణ్ ఒక్కడే నామినేషన్ వేసిండు కాబట్టి ఇక ఎన్నికలేం జరిగే పరిస్థితి లేదు. 5గురికి 5 ఏకగ్రీవంగా ఎన్నికైతారు. కానీ ఈ 5 అభ్యర్థుల్లా ఒక్క విజయశాంతి తప్పితే కడమ 4 అభ్యర్థులు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు పోండ్రి. ఇక ఏపీలా 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 5కు 5 కూటమికే దక్కుతున్నాయి. దీంట్లోకేంచి జనసేన తరపున నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు నామినేషన్ వేసిర్రు. ఇక టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు ముగ్గురు నామినేషన్ వేసిర్రు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లా మాకు ఛాన్స్ వస్తుందని చాలా మంది లీడర్లు ఆశపడ్డారు గాని వాళ్ళ ఆశలు అడి ఆశలే అయినాయి. ఇక మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసానికి పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ పారి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని అందరు అనుకున్నారు కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు ఛాన్స్ ఇయ్యలేదు. నాకు పదవి ఇయ్యకుండా నేనేం బాధపడతలేను, 23 ఏళ్ల సంధి చంద్రబాబుకు నమ్మకంగా ఉన్నా, ఇప్పుడు సుతం అట్లనే ఉంటానని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే రాజకీయాలు భలే గమ్మత్తుగుంటాయుల్లా. లాస్ట్ వరకు ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు. అప్పటిదాకా లిస్టులో ఉన్నోళ్ళ పేర్లు మాయమైతాయి, అసలుకి ఎవ్వరు అనుకోని పేర్లు తెర మీదకి వస్తాయి. అట్లుంటాయి మరి రాజకీయాలు.